సార్ వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీలకి అన్యాయం జరిగిందని చెప్పేసి జీవీ ఆంజనేయులు గారు అంటున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇవాళ ఆంజనేయులు గారు మీరు బీసీలకి ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీ, బీసీలకు అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, బీసీలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని వదిలేసింది తెలుగుదేశం పార్టీ. ఇవాళ బీసీలకి వైసీపీ తరపు నుంచి నరసరావుపేట ఎంపీగా ఏనాడు ఒక బీసీకి ఇచ్చిన సందర్భం లేదు. ఇవాళ బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఒక ఎంపీ అభ్యర్థిగా నరసరావుపేట పార్లమెంట్ ఇవ్వటం జరిగింది. ఎవరు మోసం చేశారు? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా బీసీలని 49 మందిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా నియమించడం జరిగింది. 12 మంది ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వటం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో నేను ఇక్కడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన చిన్నబ్బాయి యాదవ్ అనే ఆయనకి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఇవ్వటం జరిగింది. ఏనాడైనా తెలుగుదేశం ఈ వినుకొండ పట్టణంలో ఈ వినుకొండ నియోజకవర్గంలో ఏనాడైనా వాళ్ళు ఒక బీసీకి ఇవ్వగలిగారా? అదే వ్యవసాయ మార్కెట్ యార్డు చరిత్రలో బీసీకి ఇవ్వటం మొట్టమొదటిసారి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా ఇంకొక మార్కెట్ యార్డుకి ఒక ఎస్టీ ఒక సుగాలి ఒక సోదరి పద్మాబాయికి మేము వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ ఇచ్చాం. ఏనాడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక ఎస్టీకి వ్యవసాయ మార్కెట్ యార్డు ఇచ్చిన సందర్భం దాఖలా ఉందా అని ఒక్కసారి మేము అడుగుతూ ఉన్నాం. ఒక బీసీకి ఏనాడైనా వ్యవసాయ మార్కెట్ యార్డు ఇచ్చారని అడుగుతూ ఉన్నాం. వాళ్ళ నోట బీసీలకు న్యాయం చేసింది మేము, వాళ్ళు కాదని చెప్పేదానికి దెయ్యాలు హేదాలు వర్ణించినట్టుగా ఉంది. కానీ వాళ్ళు చెప్పే ప్రతి మాట అబద్ధంతో వాళ్ళు మొదలెడతారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.